డాక్టర్ ఇప్పుడు మెడ నొప్పి కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది. సో అక్కడ నుంచి ఏంటిదంటే వాళ్ళు చేతుల వరకు కూడా వెళ్తుందని చెప్తారు. సో ఇలా మెడ నొప్పి చేతుల వరకు వెళ్తే దాని అర్థం ఏంటంటారు? యాహ్! ఇప్పుడు మెడ నొప్పి మనకు స్టార్ట్ అయిందండి. చాలా రకాలైన రీజన్స్ వల్ల మనకు డైలీ చేసే యాక్టివిటీస్ ఎక్కువ చేయడం వల్ల చాలామంది లేబర్ వర్కర్స్ కానీ కొంతమంది ఉంటారు కూలి పనులు చేసేవాళ్ళు. వాళ్ళకి నెక్ పెయిన్స్ రావడం అనేది సాధారణం. ఈ నెక్ పెయిన్ వచ్చి చేతుల వరకు లాగుతుందంటే మనం చెప్పుకున్నట్టు ఎక్కడో ఒక చోట నర్వ్ కంప్రెస్ అవుతుంది. దేనివల్ల కంప్రెస్ అవుతుందంటే అది ఒక డిస్క్ వల్లే సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా కంప్రెషన్ వల్ల మనకి ఇక్కడ నరం అన్నది చేతులకి సప్లై చేస్తుంది ఫింగర్స్ వరకు. సో అక్కడ కంప్రెస్ అవ్వడం వల్ల ఇక్కడ సర్వైకల్ రీజన్లో కంప్రెస్ అవ్వడం వల్ల ఈ పెయిన్ అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది మొత్తం చేతికి. అలా అయినప్పుడు మనకి చెయ్యి లాగినట్టు దీంతో పాటు నమ్నెస్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అలా వచ్చినప్పుడు ఏంటంటే న్యూరల్ కంప్రెషన్ ఎక్కడో చోట సర్వైకల్ రీజన్లో ఉన్నట్టు మనకి అర్థం అండి. ఇది వచ్చినప్పుడు కూడా సేమ్ సయాటికాకి ఎలా అయితే ప్రికాషన్స్ చెప్తామో మనము లంబార్ రీజన్లో సర్వైకల్ కూడా అదే ప్రికాషన్స్ చెప్తాం మనం. కొద్దిగా కాలర్ వేసుకోవడం కానీ, యాక్టివిటీస్ రెస్ట్రిక్ట్ చేసుకోవడం కానీ, బరువులు ఎత్తుకోకుండా ఉండడం కానీ, ఇంకా ఒక్కొక్కసారి మెడికేషన్స్ తీసుకుంటే కొన్ని రోజుల వరకు టెంపరీగా రిలీఫ్ వస్తుంది. దాని కూడా తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ చేసి చూసి ఏం పర్టికులర్గా మనం థెరపీస్ అనేది చెప్పగలుగుతాం. అంటే మోర్ డ్యామేజ్ అనేది ఉంటుందా డాక్టర్ ఇందులో? ఏదైనా మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము, అదే యాక్టివిటీ అదే స్ట్రెస్ మనం సర్వైకల్ రీజన్లో కానీ లంబార్ రీజన్లో కానీ పెడుతున్నామంటే ఖచ్చితంగా దానికి ఎఫెక్ట్ అనేది పడుతుంది. ప్రికాషన్స్ తీసుకోలేదంటే అడ్వాన్స్ స్టేజ్లో మళ్ళీ మనమే సఫర్ అవుతాం.